ఐదవ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చాను. ఏమొచ్చింది చెప్పండి? హలో, సింహం వచ్చింది. గాండ్రిస్తో బొబ్బరిస్తో మాంతంగా సంసోన్ మీదకి వచ్చేసింది. అబ్రహామును కాదని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా సొదొమ గొమొర ట్విన్ సిటీస్, పేరుగాంచినటువంటి ట్విన్ సిటీస్ అని చెప్పి అక్కడికి వెళ్ళి లోతు ఏం సాధించాడండి? సమస్తము కోల్పోయాడు. దేని ఎదుర్కొన్నాడో? అగ్ని గంధకాలను ఎదుర్కొన్నాడు. దేవుని చిత్తాన్ని, సరే, అగ్ని గంధకాలను ఎదుర్కొన్నాడు. కానీ అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి కాపాడబడ్డా లేదా? వింటున్నారా? లోతు భార్య, లోతు బిడ్డలు కాపాడబడ్డారా లేదా? కాపాడింది ఎవరో చెప్పండి? దేవుడేగా. ఇప్పుడు సంసోను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా తను అఘోరిస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు ఏమొచ్చి పడిందో చెప్పండి? కొదమ సింహం అమాంతంగా వచ్చి సంసోను మీద పడింది. ఆ రోజు ఆ కొదమ సింహము సంసోన్ని చీల్చిపడేసిందా? చీల్చిపడేలా. కాపాడింది ఎవరో చెప్పండి? దేవుడు. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, అనగా నినివేకి వెళ్ళమంటే వెళ్ళకుండా తర్షీషుకు వెళుతున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చింది కదా. ఆ తుఫాను తన ప్రాణం మీదకి తెచ్చింది కదా. అందరూ కలిసి యోనాను తీసుకెళ్లి సముద్రంలో పడేశారు కదా. కాపాడింది ఎవరు చెప్పండి? దేవుడు. ఒకడు యెరికో పట్టణమునకు దిగిపోవచ్చు. ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము అనే దేవుని సన్నిధి నుంచి యెరికో అనేటువంటి పాపిష్టి లోకానికి దిగిపోతూ వెళ్తున్నాడు. ఎవరి చేతిలో పడ్డాడు? ఆ మార్గంలో ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడు. జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే దేవుని సన్నిధిని పనంగా పెట్టి దేవునికి దూరం అవ్వాలి, దేవుని సన్నిధికి దూరం అవ్వాలి, పరిచర్యకు దూరం అవ్వాలి, పరిశుద్ధమైన జీవితానికి దూరం అవ్వాలి, ప్రశాంతమైన జీవితానికి దూరం అవ్వాలి అని ఎవరు ప్రయత్నం చేసినా నువ్వు వెళుతున్న మార్గంలో పొంచి ఉంది ఏమిటి? ప్రమాదం. సంసోను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు తన సంతోషాన్ని నెరవేర్చుకోవడానికి. ఏమి ఎదుర్కొన్నాడు చెప్పండి? కొదమ సింహం చీల్చి పడేయాల్సిందే. కానీ దేవుడు కనికరించాడు. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు గొప్ప తుఫాను చంపేయాల్సిందే. కానీ దేవుడు కనికరించాడు. యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి ఒకడు దిగిపోతూ దొంగల చేతిలో పడి కొన్న ఊపిరితో చావడానికి బతడానికి మధ్య కొట్టుమిట్టాడు. ఎవరు దిగొచ్చారో చెప్పండి? మంచి సమరయుడు దిగొచ్చి ఏం చేశాడో చెప్పండి? కాపాడాడు. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఈ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఎన్నిసార్లు తప్పటడుగు వేయలేదు, ఎన్నిసార్లు తప్పిపోలేదు, ఎన్నిసార్లు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క పరిచర్యకు, పరిశుద్ధతకు
ప్రశాంతమైన జీవితానికి వ్యతిరేకంగా మనం అడుగులు వేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నిసార్లు మన జీవితం మీదకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలా, నష్టాన్ని కొని తెచ్చుకోవాలా, కష్టాన్ని కొని తెచ్చుకోవాలా, రోగాన్ని కొని తెచ్చుకోవాలా, ఆర్థిక ఇబ్బందిని కొని తెచ్చుకోవాలా, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలా. అయినా ఈరోజు నువ్వు నేను బ్రతికున్నాము అని అంటే ఆ సమయంలో దేవుడు కనికరించి కాపాడాడు కాబట్టే ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నావు. ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కనికరము, ఆ వాత్సల్యము, ఆ జాలి గుణము, ఆ దీర్ఘశాంతము, ఆ దయాలుత్వము, ఆ క్షమాగుణాన్ని మనం ఆసరాగా తీసుకొని మళ్ళీ అడ్డమైన పనులే చేద్దామంటారా? లేదా ఆయన ప్రేమను, ఆయన క్షమను సంపూర్ణంగా అనుభవించిన మనము కనీసం ఇక నుంచి అయినా దేవునికి దూరం కాకుండా, దేవుడిచ్చిన పనికి దూరం కాకుండా, దేవుడిచ్చిన సేవకు దూరం కాకుండా, దేవుడిచ్చిన సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా, ఆయన పరిచర్యలో మన సొత్తును, సొమ్మును, సమయాన్ని, సామర్థ్యాన్ని ఆయన ఆశించిన విధముగా ఆయనకు అప్పగించగలిగితే ఎంత బాగుంటుంది. దేవుని యొక్క సేవను విడిచిపెట్టేసి మళ్ళా పాత వ్యాపారాన్ని ప్రారంభించారు పేతురు, అంద్రయ, యోహాను, యాకోబు. ఏం సాధించారో చెప్పండి. రాత్రంతా ప్రయాసపడ్డారట, ఒక చేప దొరికిందా? రాత్రంతా ప్రయాసపడ్డారట, వారు పడిన ప్రయాసకి ఏదైనా ప్రతిఫలం దొరికిందా? దొరకలా. అదే చెప్తున్నా, నువ్వు దేవునికి దూరమై, దేవుని సేవకు లేక దేవుని సన్నిధికి దూరమై నీ జీవితంలో ఏమీ సాధించలేవు. ఈరోజు నీ జీవితంలో ఉన్న అపజయానికి కారణం చెప్పమంటావా? ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులకు కారణం చెప్పమంటావా? ఈరోజు నీ జీవితంలో కొని తెచ్చుకున్న అనారోగ్యానికి కారణం చెప్పమంటావా? దేవునికి దూరం అయ్యావు కాబట్టి. దేవుని చిత్తము నీకు తెలిసినా కూడా ఆ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలుపెట్టావు కాబట్టి, నువ్వు ఆశించింది అందుకోలేకపోవడానికి, అనుకున్నది సాధించలేకపోవడానికి, నీ బ్రతుకు ఖాళీ అయిపోవడానికి, నిరాశ నిస్పృహలో నువ్వు కృంగిపోవడానికి, ఆకలి మంటల చేత అల్లాడిపోవడానికి కారణం తెలుసా? తప్పుటడుగు వేసావు కాబట్టి, తప్పులు చేసావు కాబట్టి, తిప్పలు నువ్వు కొని తెచ్చుకున్నావు. ఇది వాస్తవం.